కొరింథీయులకి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూద్దామా? బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. ఫర్ ఈవెన్ దో హీ వాస్ క్రూసిఫైడ్ ఇన్ వీక్నెస్ అంటే వల్నరబిలిటీ, yielding himself, yet he lives resurrected by the power of God. Do you know one thing? ఆయన అనుకుంటే వేలాది దూతలు పిలిపించి ఆయనని విడిపించడానికి అడగచ్చు. ఇదంతా క్యాన్సిల్ అయిపోయి ఉండేది, క్రూసిఫిక్షన్ క్యాన్సిల్ అయిపోయి ఉండేది, అంతా క్యాన్సిల్ అయిపోయి ఉండేది. ఆయన అనుకుంటే అప్పటికప్పుడు నాకు అవ్వట్లేదో తండ్రి, నీ దేవదూతలు పంపించాను అంటే తప్పకుండా వచ్చేవారు. ఇదంతా కూడా దేవుడు ఎప్పుడు కూడా ఇట్లా చెయ్యి అని ఫోర్స్ చేయలేదు తండ్రి యేసుప్రభు. కానీ హీ ఈల్డెడ్ హిమ్సెల్ఫ్ అంటే తన బలహీనతల్ని ఆయన కనపరుచుకున్నాడంట. బలహీనతను దాచిపెట్టలేదు. మీ బలహీనతలు దాచిపెట్టనక్కర్లేదు, మీ వీక్నెస్ ఏంటో దాచిపెట్టనక్కర్లేదు. యూ డోంట్ హ్యావ్ టు ఆల్వేస్ షో యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్. నా భర్త ఏమనుకుంటాడో, నా భార్య ఏమనుకుంటుందో, వీళ్ళేమనుకుంటుందో, నేను ఇట్లా చిన్న వాటికి కూడా భయపడితే, నేను ఇది చేస్తే భయపడుతుంటే, నో నో నో. జీసస్ డిడ్ంట్ ట్రై టు షో హిమ్సెల్ఫ్ ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్. ఆ గెత్సెమనే తోటలు ఏడుస్తున్నాడు, చెమట రక్తముగా కారుతుందంట. ఎందుకు కారుతుంది? ఆయన బలహీనతను చూపించుకుంటున్నాడు. నాకు అవ్వదు ప్రభా, ఈ గిన్నె నా నుండి తీసివే ప్రభా, అయినా నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తము అని ఆయన బలహీనత. కానీ హీ స్టిల్ షోడ్. వై ఆర్ యూ గెటింగ్ స్కేర్డ్? దేవుడు అనుకుంటే 10,000 దూతల్ని పంపించుండేవాడు. బట్ యు నో వాట్? నోట్ దిస్ పాయింట్, ఇట్ ఈస్ అల్టిమేట్ స్ట్రెంగ్త్ టు బి విల్లింగ్ టు లుక్ వీక్. హల్లెలూయా. నిజమైన శక్తి, నిజమైన బలం ఏంటి తెలుసా? బలహీనంగా కనపరచుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉంటారు చూడండి, అది ఈ లోకంలో అందరూ కూడా చెప్తారు, బీ స్ట్రాంగ్, షో యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్, షో యువర్ సెల్ఫ్ దిస్. నో నో నో, నాకు అవ్వదు, నాకు ఐఎమ్ వీక్ ఆర్ ఐఎమ్ ఫెయిలింగ్, దిస్ ఇస్ మై వీక్నెస్ అని చెప్పుకోవడము నిజమైన స్ట్రెంగ్త్ అంట. నకిలీ మనుషులు కాదు, ఫేక్ పీపుల్ కాదు, ఆర్గానిక్ ఇంటెగ్రిటీ కలిగిన మనుషులు, యథార్థంగా ఉండగలిగిన మనుషుల్ని లోకము తర్వాత తెలుసుకుంటారు, కానీ దేవుడు మొదటిగా దృష్టిస్తాడండి. అటువంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. డోంట్ బీ అఫ్రేడ్ టు లుక్ వీక్, డోంట్ బీ అఫ్రేడ్ టు సే ఐ కాంట్, డోంట్ ట్రై టు హ్యావ్ ఆన్సర్స్ ఫర్ ఆల్ థింగ్స్. అన్నిటికీ నాకు సమాధానం ఉంది. లేదు, నీకు తెలియకపోతే తెలియదని చెప్పు. రాదు అంటే యథార్థంగా రాదని చెప్పు. తెలియకపోయినా తెలిసినట్టు ఎందుకు చూపిస్తావు? అందరి ముందు నాకు తెలుసు, ఏదో ప్రయత్నించాలని ఎందుకు చూపిస్తూ నాకు రాదు, ఐమ్ సారీ, ఐ డోంట్ నో అని చెప్పు. ఇట్ టేక్స్ రియల్ స్ట్రెంగ్త్ టు బీ విల్లింగ్ టు లుక్ వీక్. సమ్టైమ్స్ యూ విల్ హ్యావ్ టు లుక్ వీక్, సమ్టైమ్స్ గాడ్ హ్యాస్ వేస్ ఆఫ్ హంబ్లింగ్ యూ. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఒకవేళ తక్కువ వాడిగా, తక్కువదానిగా కనపడినప్పటికీ కూడా లెట్ మీ బీ ట్రూ, లెట్ మీ బీ రియల్, లెట్ మీ బీ వల్నరబుల్ అని మీరు సిద్ధంగా ఉండాలంట. ఎవరికి అర్థం కాలేదు. అప్పటి వరకు యేసు ప్రభు చనిపోయిన లాజర్ని లేపాడు, 5,000 మందికి భోజనము సిద్ధపరిచాడు, ఎంతో మందిని మరణించిన వారిని లేపాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ సడన్గా ఆయన వీక్గా కనపడటం ఏంటి? ఆయన బలహీనంగా కనపడటం ఏంటి? ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు వై వాజ్ హీ విల్లింగ్ టు లుక్ వీక్? ఎందుకు బలహీనంగా కనిపించుకోవడానికి సిద్ధపడ్డాడు? బికాస్ దట్ ఈస్ లవ్. ప్రేమ బలహీనతని కనపరచుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. ప్రేమ బలహీనతని కప్పదు. ప్రేమ నేను ఎప్పుడు ధైర్యంగానే ఉంటానని చెప్పదు. ఇది నా బలహీనత, దీంట్లో నాకు లోపం ఉంది అని చూపించుకుంటుందంట. దేవుడు ఎన్ని మిరకల్స్ చేస్తున్నాయి, ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా హీ స్టిల్ షోడ్ హిమ్సెల్ఫ్ వీక్. హీ వాజ్ విల్లింగ్ టు షో హిమ్సెల్ఫ్ వీక్. ఈరోజు మీరు కూడా ఒకవేళ నేను చూపించుకోవాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి, నో నో నో. సమ్ టైమ్స్, మెనీ టైమ్స్ మీరు యథార్థంగా ఉన్నట్లుగా ఉంటేనే మనుషులు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు, గౌరవిస్తారు. మీరు నకిలీగా ప్రవర్తించినంత వరకు, మీరు నకిలీగా బిహేవ్ చేసినంత వరకు, ఫేక్ లైఫ్, ఫేక్ అని ఉన్నంత వరకు మనుషులకి డిస్రెస్పెక్ట్ వచ్చేస్తుంది. డోంట్ హ్యావ్ టు బి. లెట్ యువర్ వీక్నెస్ బి వీక్నెస్. లెట్ దెమ్ వాక్ ఆల్ ఓవర్ యూ. ఇది వీళ్ళు ఈ విషయంలో బలహీనలు అంట, పర్లేదు. యు మైట్ ఫీల్ వీక్, యు మైట్ లుక్ స్టూపిడ్, యు మైట్ సే వాట్ ఆర్ దే గోయింగ్ టు థింక్ ఆఫ్ మీ? నన్ను ఏమనుకుంటారో, లేకపోతే నన్ను పిచ్చిదాని అనుకుంటారో, పిచ్చోడు అనుకుంటారేమో. కానీ ఐమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ అ మూమెంట్ టు లుక్ లైక్ జీసస్. హల్లెలూయా.
ఎందుకంటే యేసు ప్రభు కూడా బలహీనంగా కనపడటానికి భయపడలేదు, దాక్కోలేదు. హి డిడ్ంట్ ట్రై టు ఫేక్ ఇట్. ఆ బలహీనతలో కూడా తండ్రి నా చేయి ఎందుకు విడిచావయ్యా, ఏలి ఏలి లామా సబక్తాని అని అన్నాడు. అయ్యో వీళ్ళు ఏమనుకుంటారు అనలేదు. అయ్యో నేను ఇట్లా అంటే నేను ఓడిపోయాను అనుకుంటారు అనుకోలేదు. అయ్యో నేను ఇట్లా ఏడుస్తే వీళ్ళందరూ నన్ను చూసి నవ్వుతారని అనుకోలేదు. ఏమనుకున్నాడు తెలుసా? హీ నోస్ దీని తర్వాత గొప్ప మహిమ ఉందని. అందుకనే మనుషుల కోసం కాదు, వాళ్ళందరూ నవ్వినా ఏలి ఏలి అని అంటే పిలిస్తే అక్కడున్న వాళ్ళందరూ పరిసయ్యులు వీళ్ళందరూ ఏమన్నారు? ఏలి అని పిలుస్తున్నాడు, మోషేని పిలుస్తున్నాడు అని గట్టిగా నవ్వుతూ అపహసిస్తున్నారంట. వారు అట్లా అంటారని ఈయన చెప్పకుండా ఉండలేదు. ఆయన బలహీనత, ఆయన వల్నరబిలిటీని చూపించడం. మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు. ఇఫ్ యూ ఆర్ ఆల్సో విల్లింగ్ టు షో హూ యూ ఆర్, యువర్ వీక్నెస్, ఇట్ ఈస్ అ మూమెంట్ టు లుక్ లైక్ జీసస్. ఎస్, ఐఎమ్ వీక్, దట్స్ వై ఐ నీడ్ గాడ్. ఎస్, ఐఎమ్ వల్నరబుల్. ఎస్, నాకు దీంట్లో లోపం ఉంది, నాకు అందుకని యేసయ్య కావాలి అని నిజంగా అప్పుడు మనుషులు మీలో యేసు ప్రభుని చూస్తారండి. ఈరోజు మాతో మాట్లాడుతున్నా నీకు వందనాలయ్యా. లోకము మారని ప్రేమ, కన్నీళ్లు తుడిచే నీ ప్రేమ ప్రభా, ఈరోజు నిన్ను చూసిన మేము, నీ బిడ్డలుగా పిలువబడుతున్న మేము, నీ స్వభావం మాకు దయచే. నువ్వు ఏ రీతి అయితే కృపను సత్యాన్ని కనపరచావు, అదే రీతి మా జీవితంలో కూడా హెల్ప్ us to be full of truth and grace, Lord. మా మాటలు తండ్రి ఇంపైనది ఉండటానికి, సారవంతముగా ఉప్పు కలిగిన మాటలు ఉండటానికి, మా స్వభావము, మా సంభాషణ, మా ప్రవర్తన, మా చూపు, మా క్రియలన్నీ నీకు అంగీకారం ఉండటానికి సహాయం చేయి. ఎటువంటి గాయపరచబడిన మనసులైనా, వాళ్ళు నన్నంతా గాయపరిచారని చెప్తున్న వారిని ఇప్పుడే స్వస్థపరచమని వేడుకుంటున్నానయ్యా. నీ రక్తము ద్వారా బట్టి, నీ గాయాలు బట్టి మాకు స్వస్థత దయచే. నీ గాయాలు బట్టి మా మానసిక గాయాలు స్వస్థపరచు. ఎటువంటి గాయాలు గుండా వెళ్తున్నప్పటికీ వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నానయ్యా. ఈరోజు నీ ఆత్మకార్యము సంపూర్ణంగా జరిగించు. ఇప్పటికే ఇంకా మూర్ఖంగా, ఇంకా మొండిగా, ఇంకా కఠినంగా గుండెలు ఉన్నవారిని క్రీస్తు యేసు రక్తము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆత్మస్వరూపి ప్రతి బండ హృదయాలు పగలగొట్టమని వేడుకుంటున్నామయ్యా. ఎవరు ఎంత హాని చేస్తారని కాదు ప్రభా. హెల్ప్ us to let go and help us to be free, Lord. ఈ విషయము నుండి, క్షమించలేని తనం అనే విషయం నుండి మమ్మల్ని విడిపించు ప్రభా. దయ చూపించేవారుగా, పోనీలే అని వదిలిపెట్టుకునేవారుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయ. వింటున్న ప్రతి ఒక్కరిలో నీ కార్యము నువ్వు సంపూర్ణంగా జరిగించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.